సహోదరి సహోదరులారా, దేవుని ప్రియబిడ్డలారా, మీ అందరికీ దేవుని పవిత్ర నామమున శుభాకాంక్షలు పలుకుతూ ఆగమన కాలం 3వ ఆదివారపు దైవారాధనకు, ఈ వాక్య పరిచర్యకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి నాటి ఆదివారానికి తల్లి అయిన శ్రీసభ పెడుతున్న పేరు గౌదాతే సండే, ఏ జాయ్ఫుల్ సండే, ఆనందమయమైనటువంటి ఆదివారం. ఎందుకంటే ఆ ప్రభుని రాక, మన ప్రభుని రాక, మన రక్షకుని రాక ఎంతో దూరంలో లేదు, చేరువలోనే ఉంది. అంటే మన ఆనందకాలం, మన సంతోషకాలం, మన రక్షణ కాలం అతి చేరువలో ఉంది. కనుక ఆనందించండి. పౌలు గారు అన్నట్లుగా మరలా చెప్పుచున్నాను, ఆనందించండి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ రోజున చక్కనైనటువంటి 3 పట్టణాలను మనం చదువుకున్నాం. యోషియా గ్రంథము నుండి, యాకోబు గారు రాసిన లేఖ నుండి, మత్తయి శుభవార్త నుండి. ముందుగా మత్తయి శుభవార్త నుంచి ఒక చిన్న జీవిత పాఠాన్ని మనం నేర్చుకుందాం. దేవుని యందు ప్రియులారా, ఈనాడు సువిశేష పట్టణం మత్తయి శుభవార్త 11వ అధ్యాయము 2 నుంచి 11 వచనాల్లో మొట్టమొదటి వచనం, 2వ వచనం ఎవరైనా చదవని చూద్దాం. చెరసాలలో ఉన్న యోహాను క్రీస్తు కార్యకలాపముల గురించి విని శిష్యులను 2 ఆయన వద్దకు పంపెను. రైట్. ఈరోజు మన ధ్యానాంశం జస్ట్ దట్ వన్. ఇది చెరసాలలో ఉన్న యోహాను. చెప్పండి అందరూ. ఈ ఆదివారం మనం బైబిల్ చదువుతుండగా, సువార్తను చదువుతుండగా మనం చదువుతున్న మొట్టమొదటి పాఠం ఏమిటంటే చెరసాలలో ఉన్న, చెప్పండి. ఓకే, ఎందుకు చెరసాలకు వెళ్ళారు ఇవన్నీ మనకు తెలిసిందే. హేరోదు, హేరోదియాసు, ఓకే, తమ్ముడు భార్యను, హేరోదు పుట్టినరోజు ఆవిడ డ్యాన్స్ వేయడం, ఆవిడ కోరుకోవడం, ఆయన తలను కోరుకోవడం, ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. సో ముందుగా హేరోదియా కోపము వలన ఆయన చెరసాలలో ఉంచబడ్డాడు. తర్వాత ఆయన శిరశ్ఛేదన చేయబడతాడు. అది తర్వాత సంగతి. ఆయన చెరసాలలో ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, ఒక్క వారం రోజులు వెనక్కి వెళ్దాం. అంటే పోయిన ఆదివారం సువిశేష పట్టణం మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 3వ వచనం మనం ఏం చదువుకున్నాం? చదవండి ఒకసారి. మత్తయి శుభవార్త 3వ అధ్యాయం 3వ వచనం. ప్రభు మార్గమును సిద్ధము చేయుడు, ఆయన త్రోవను తీర్చిదిద్దుడు అని ఎడారిలో ఒక వ్యక్తి ఎలుగెత్తి పలుకుచుండెను అని ఈ యోహాను గురించియే యోషియా ప్రవక్త పలికెను. దేవుని యందు ప్రియులారా, ఎడారిలో ప్రసంగిస్తున్న యోహాను. చెప్పండి అందరూ. ఓకే, ఈ ఆదివారం ఏం చూస్తున్నాం? చెరసాలలో ఉన్న యోహాను. పోయిన ఆదివారం ఎడారిలో ప్రసంగిస్తున్న యోహాను. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, చెరసాలలో 4 గోడల మధ్య లేదా 3 గోడలో ఒక చెరసాల, ఓకే, మధ్య ఉన్నటువంటి వ్యక్తి కొన్ని రోజుల క్రితం ఆయన ఎక్కడున్నాడండి అంటే ఆయన ఎడారిలో ఉన్నాడు. చుట్టూ జనసంచారం, ఆయన ప్రసంగిస్తున్నాడు. ఆయన ప్రసంగాలు ఆలకించడానికి ఎక్కడి నుంచో జనాలు వస్తున్నారు. పరిసయ్యులు వచ్చారు, ధర్మశాస్త్ర బోధకులు వచ్చారు, సద్దూకయ్యులు వచ్చారు, సైనికులు వచ్చారు, అనేక మంది సామాన్యమైన ప్రజలు వచ్చారు. యోర్దాను నదిలో జ్ఞాన స్నానం పొందుతున్నారు. ఇవన్నీ మనం చూస్తున్నాం. దేవుని యందు ప్రియులారా, మరి ఈ యొక్క ఎడారిలో ఉన్నటువంటి యోహాను, చెరసాలలో ఉన్న యోహాను అన్న ఈ మాటల యొక్క అర్థం ఏంటి? దేవుని యందు ప్రియులారా, ఒక రోజున ఈ వాజ్ ఇన్ ఎ ప్రీచింగ్ మోడ్, మరొక రోజున ఈ వాజ్ ఇన్ ఎ ప్రిజన్ మోడ్. ఒక రోజున ఈ వాజ్ ఇన్ ఎ విల్డర్నెస్ జోన్, మరొక రోజున ఈ వాజ్ ఇన్ ఎ ప్రిజన్ జోన్. ఒక రోజు లాట్ ఆఫ్ పాపులారిటీ, మరొక రోజున లాట్ ఆఫ్ క్యాప్టివిటీ. ఒక రోజున లాట్ ఆఫ్ లైమ్ లైట్, మరొక రోజున లాట్ ఆఫ్ ఐసోలేషన్. ఎడారిలో, చెరసాలలో ప్రసంగిస్తూ కుమిలిపోతూ
గొప్ప ప్రజల మధ్యన ఎవ్వరూ లేకుండా గొప్ప పేరు ప్రఖ్యాతులతో ఇక్కడ ఒంటరిగా మగ్గిపోతూ కుమిలిపోతూ దేవుని యందు ప్రియులారా మన జీవితాలు చూడండి. బప్తిస్మ యోహాను జీవితం కూడా ఒకప్పుడు గొప్పగా వెళ్ళింది, గొప్ప పాపులారిటీ, అందరూ ఆహా ఓహో ఇతనేనా మెస్సయ్య, నువ్వేనా రాబోతున్న వాడివి, నువ్వేనా మెస్సయ్యావి, ఇలా పొగిడిన వాళ్ళే, తల ఎత్తి చూచిన వాళ్ళే, గొప్పగా కొనియాడిన వాళ్ళే. ధర్మశాస్త్ర బోధకులకు కూడా ఆయనంటే భయం. ప్రజలందరికీ తెలుసు ఆయన ఒక ప్రవక్త అని, ఈ ప్రవక్త మెస్సయ్యను చూపించడానికి వచ్చాడు అని, ఈ ప్రవక్త మెస్సయ్య మార్గమును సిద్ధము చేయడానికి వచ్చాడని ఎంత గొప్పగా పొగిడినటువంటి జీవితాలు ఆయన జీవితం, పొగిడింపబడిన జీవితం, దీవించబడిన జీవితం. మరొక రోజున చూస్తే ఈ వాజ్ ఇన్ ప్రిజన్, చెరసాలలో ఎవ్వరూ లేరు, ఒంటరిగా ఉన్నాడు, కుమిలిపోతూ ఉన్నాడు. తన జీవితం ఏమిటో తెలియడం లేదు, భవిష్యత్తు ఏమిటో తెలియడం లేదు. బహుశా అతను అనుకుంటాడు మెస్సయ్య చెరసాలలో ఉన్న వారిని విడిపిస్తాడు కనుక దేవుడు నన్ను చెరసాలలో పెట్టాడు, ఇప్పుడు మెస్సయ్య వచ్చి విడిపిస్తాడు. కానీ మెస్సయ్య రాడే చెరసాల నుంచి విడిపించడానికి. ఆయన అనుకున్న చెరసాల ఇది, దేవుడు అనుకున్న చెరసాల పాపపు చెరసాల. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ సందర్భంలో ప్రీచింగ్ మోడ్ టు ప్రిజన్ మోడ్, విల్డర్నెస్ జోన్ టు ప్రిజన్ జోన్, పాపులారిటీ టు క్యాప్టివిటీ, లైమ్ లైట్ టు ఐసోలేషన్, ఈ యొక్క దిగుజారుడు మన మాట చెప్పాలంటే మరి బప్తిస్మ యోహాను మనకేమి నేర్పిస్తున్నారు? దేవుని యందు ప్రియులారా, దేవుడు మనకేం నేర్పిస్తున్నాడు? మన జీవితాలు కూడా ఒక్కొక్కసారి ఇలా ఉండొచ్చుగాక. ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. పెద్ద ఓడ బండి అయిపోయింది. ఇలాంటి పరిస్థితిలో కూడా ప్రభు అంటున్నారు, బప్తిస్మ యోహాను వలె కెన్ యూ బీ ఫెయిత్ఫుల్ టు గాడ్, కెన్ యూ బీ లాయల్ టు గాడ్. అటువంటి పరిస్థితిలో కూడా దేవునికి విశ్వాస పాత్రముగా ఉండగలనా, ఉంటానా? ఆరోగ్యం, గొప్ప ఉత్సాహం, ఉత్తేజం, ఫుల్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఫుల్ ఆఫ్ లైఫ్. ఒకరోజు సిక్, మంచమే పడతాం. అటువంటి స్థితిలో కూడా దేవునిగా నీ సొంత రక్షకునిగా చూడగలవా? ఒకరోజు లాట్ ఆఫ్ ప్రాస్పెరిటీ, ఓకే, జీతాల మీద జీతాలు, లేదా బోనస్ల మీద బోనస్లు, లాభాల మీద లాభాలు. తప్పని ఏం చేస్తాం? డబ్బులు వచ్చాయంటే ఏం చేస్తాం? తప్పని మెడలోనో కాలుకో చెవుకో ముక్కుకో ఒక ఐటెం పడిపోవాలి. ఓకే, ఒకప్పుడు గొప్ప లాభాలు, ఆ దేవుడు గొప్పవాడు అన్నావు. మరొక రోజున నష్టాలు, దేవుడా నీవే నా దేవుడవు అంటూ అదే దేవుణ్ణి ప్రేమించగలవా? దేవుని యందు ప్రియులారా, ఒక రోజున అందరూ పొగుడుతారు, మామూలు గురువులు లేదా అమ్మగారులు, అందరి జీవితాలు కూడా. ఒక కలెక్టర్ ఉన్నాడు అనుకోండి, కలెక్టర్గా ఉన్నప్పుడు అందరూ సలాముల మీద సలాములు చేస్తారు. కలెక్టర్ నుంచి రిటైర్ అయిపోతే ఎవరు పట్టించుకోరు. ఒక హెచ్ఎంగా ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఒక ఎంపీగా ఉన్నప్పుడు, ముఖ్యంగా మన రాజకీయ నాయకుల పరిస్థితి మనకు తెలుసు. 5 సంవత్సరాలు ఎక్కడ చూసినా వాళ్ళ ఫ్లెక్సీలే. ఎలక్షన్ వచ్చి ఓడిపోయారా, అటు ఫ్లెక్సీయే కనిపించదు, ఆయన కనిపించడు. దేవుని యందు ప్రియులారా, అటువంటి సమయంలో కూడా స్టిల్ యు ఆర్ మై గాడ్, స్టిల్ ఐ ఆమ్ ఫెయిత్ఫుల్ టు యూ, స్టిల్ ఐ ఆమ్ లాయల్ టు యూ అని మనం చెప్పగలమా? దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రభు మనకు నేర్పుతున్న మొట్టమొదటి పాఠం ఇదే. ఎడారిలోనున్నటువంటి యోహాను చెరసాలలోకి వెళ్ళాడు. అయినా సరే యోహాను దేవుని విశ్వసించాడు, దేవునికి విశ్వాసపాత్రముగా ఉన్నాడు, దేవుని నమ్మాడు, దేవునికి నమ్మదగిన సేవకుడిగా ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా, గొప్ప స్థితిలోను దీన స్థితిలోను, ఆరోగ్యములోను అనారోగ్యములోను, లాభములోను నష్టములోను, అందరూ పొగిడినప్పుడు ఎవ్వరు పట్టించుకోనప్పుడు కూడా
మన దేవునికి మనము విశ్వాసపాత్రములుగా ఉండాలి. మన ప్రభునికి మనము నమ్మదగిన వాళ్ళముగా ఉండాలి. దేవుని యందు ప్రియులారా, ఒక్కొక్క రోజున నవదిన ప్రార్థనలు చెప్తావు, 13 మంగళవారాలు పూజలో పాలు పంచుకుంటావు. టక్కన 2వ వారంలో అయిపోతాయి, 3వ వారంలో అయిపోతాం అనుకున్నవి. ఒక్కొక్కసారి అవ్వలేదు. ఇదేం దేవుడు అంటావా? ఇదేం పునీతుడు అంటావా? లేదా నా కోరికలు నెరవేరలేదు, నా ప్రార్థనలు ఫలించలేదు అంటే అది దేవుని చిత్తము కాదేమో, నా జీవితం సరిలేదేమో, లేదా నా ప్రార్థన సరిపోదేమో, లేదా నా విశ్వాసం సరిపోదేమో అని ఆలోచించగలవా ప్రియమైన సహోదరుడా, సహోదరి? అన్ని వేళలా దేవునికి విశ్వాస పాత్రులుగా, నమ్మదగిన వారుగా జీవించాలి. ఇది ప్రభు మనకు నేర్పుతున్న మొట్టమొదటి పాఠం. ఆనందములోను, దుఃఖములోను, లాభములోను, నష్టములోను, ఆరోగ్యములోను, అనారోగ్యములోను, గొప్ప స్థితిలోను, దీన స్థితిలోను, ప్రజలు పొగిడినప్పుడు, ప్రజలు విమర్శించినప్పుడు, అందరూ ఉన్నప్పుడు, ఎవ్వరూ లేనప్పుడు, అన్నీ ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు, లార్డ్ యు ఆర్ స్టిల్ మై గాడ్, దేవా నీవే నా తండ్రివి, నా దేవుడవు అని మనం జీవించగలగాలి. దిస్ ఈజ్ ద ఫస్ట్ లెసన్, ద బెస్ట్ లెసన్ దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. అర్థమైందా? వింటున్నారా? యేషువా వందనం, యేషువా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈ మొదటి పాఠము మన జీవితంలో ఫలించాలి అంటే ఇది నిజంగా ఇలాగ ఉండాలి అంటే, ఫాదర్ గారండి నా కష్టాలలో కూడా నేను దేవునికి విశ్వాసపాత్రంగా ఉండాలనుకుంటున్నాను, నా బాధలలో కూడా నా దేవునికి నమ్మదగిన సేవకుడిగా, బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, మరి నేను ఏం చేయాలండి అంటే, దేవుని యందు ప్రియుల ఈనాటి 2వ పట్టణం మనకు చక్కనైనటువంటి పాఠాలు నేర్పిస్తుంది. ఈనాటి 2వ పట్టణం నుంచి 2 అంశాలను ధ్యానించుకుందాం. ఇది ఫలించాలి అంటే, విశ్వాస పాత్రుడిగా నువ్వు ఉండాలి అంటే అన్ని వేళల్లో నువ్వు చేయాల్సింది ఏంటంటే, నువ్వు పాటించాల్సింది ఏంటంటే, 2వ పాఠములో ప్రభువు మనకు నేర్పుతున్నటువంటి జీవిత పాఠాలు. దేవుని యందు ప్రియులారా, యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయము 7వ వచనం. దేవుని యందు ప్రియులారా, యాకోబు గారు రాసిన లేఖ 5వ అధ్యాయం 7వ వచనం. నా తర్వాత చెప్పండి అందరూ. కనుక సోదరులారా, ప్రభువు విచ్చేయునంత వరకు ఓపిక పట్టుడు. మరి చెప్పండి అందరూ కలిసి, ప్రభు విచ్చేయునంత వరకు ఓపిక పట్టుడు. ఏం పట్టాలి? ఓపిక పట్టుట. దేవుని యందు ప్రియమైన సహోదరి, మంచి ఉదాహరణ కూడా చెప్తున్నారు. పొలమునందలి విలువైన పంట కొరకై రైతు ఎట్లు ఓపిక పట్టునో గమనింపుడు. తొలకరి వర్షము, కడపటి వర్షము సమకూరు వరకు కూడా రైతు ఓర్పుతో ఉండి ఆ విలువైన పంట కొరకు ఎదురు చూచుచున్నాడు కదా. కాబట్టి మీరు కూడా ఓపికతో ఉండవలెను. ప్రభు విచ్చేయు దినము సమీపించినది కనుక ధైర్యముతో ఉండుడు. వింటున్నారా? దేవుని యందు ప్రియులారా, ద వర్చ్యూ ఆఫ్ పేషెన్స్, సహనము, ఓపిక మనందరం కలిగి ఉంటే, కష్టాలలో ఓపిక ఉంటే నమ్మదగిన వాడిగా ఉండగలవు. కష్టాలలో, బాధలలో, రోగాలలో ఓపిక నీకుంటే, సహనము నీకుంటే నమ్మదగిన వాడుగా నువ్వు ఉండగలవు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ద వర్చ్యూ ఆఫ్ పేషెన్స్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి అన్నదాత, రైతు. దేవుని యందు ప్రియులారా, రైతు ఎంత ఏ మ్యాన్ ఆఫ్ రియల్లీ పేషెన్స్, సహనము కలిగిన వ్యక్తి. ఎలాగండి అంటే, భూమి గట్టిగా ఉంటుంది, ఈ భూమిలో ఏం పండుతుంది అనుకోడు. భూమిని దున్నుతాడు, దాన్ని మెత్తగా చేస్తాడు, వెంటనే కలుపు వచ్చేస్తుంటుంది, మళ్ళీ దాన్ని వేరుకుంటాడు, తీసుకుంటాడు. తన దృష్టి అంతా దేని గురించి ఆలోచిస్తాడంటే, పంటకాలం ఒకటి వస్తుంది, అప్పుడు ఈ ట్రాక్టర్ వాడుకో, ఈ నాగలి వాడుకో, ఈ ఎద్దులకో డబ్బులు ఇచ్చేస్తాను. ఓకే, బహుశా వాడికి ఇది అప్పు తీర్చడానికి డబ్బులు ఉండవు వాడి దగ్గర, అయినా సరే పంటకాలం వస్తుంది, అప్పుడు
ఇది తీర్చేస్తాను. సో దున్నుతాడు. దున్నిన తర్వాత మళ్ళా విత్తనాలు వేస్తాడు. విత్తనాలు కూడా అరువు తెచ్చుకుంటాడు. మన ద ఫేస్ ఆఫ్ ద ఫేస్లెస్లో చూసాం కదా, విత్తనాలు కూడా అరువు తెచ్చుకుంటారు మోస్ట్లీ. విత్తనాలు వేశాడు, సరిపోతుందా? దానికి కావలసిన రకరకాల మందులు. ఇంతలో ఏమవుతాయి, రకరకాల పురుగులు, దోమకాటు, రకరకాల పురుగులు తినేస్తూ ఉంటాయి పంటను. మళ్ళీ వాటికి మందులు కొట్టాలి. ఇంతలో కలుపు వచ్చేస్తూ ఉంటుంది, అది తీసేస్తూ ఉండాలి. ఒకప్పుడు వర్షం పడిపోతే ఎక్కువైపోతే బాధ, తక్కువైపోతే బాధ. కరెక్ట్గా పంట వచ్చినప్పుడు వర్షం పడిందా, తుఫాన్ వచ్చిందా, మొత్తం వంగిపోయి నీటిలో కలిసిపోతాయి, బురదైపోతాయి, తడిసిపోతాయి, పనిచేయవు. ఆరబెట్టినప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఆరబెడతాడు. మళ్ళీ వర్షం వస్తే వెంటనే కాపు కాచుకుని ఉంటాడు. సహనము దేవుని యందు ప్రియులారా రైతు జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే అతని కళ్ళు, అతని దృష్టి అంతా కూడా పంట కాలం మీద ఉంటుంది. అదేవిధంగా మన జీవితాలు కూడా తీర్పు దినము, రక్షణ దినము, బహుమతి కాలము, దేవుడు నీకు మహిమ కిరీటాన్ని పెట్టబోతున్నాడు. ఆ పరలోక రాజ్యంలో చేర్చుకోబోతున్నాడు. దైవ రాజ్యంలో అడుగు పెట్టబోతున్నావు అన్నటువంటి అంశము పట్ల నీ మనస్సు ఉంటే, నీ దృష్టి ఉంటే ఏమవుతుందో తెలుసా? యు ఆర్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్ టు గాడ్ బై హ్యావింగ్ పేషెన్స్ ఇన్ ఆల్ సర్కమ్స్టాన్సెస్. అన్ని సందర్భాలలో కూడా సహనము కలిగి దేవునికి నువ్వు నమ్మదగిన వాడిగా ఉంటావు. పేషెన్స్, సహనమునకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ గాడ్ హిమ్సెల్ఫ్, దేవుడే. దేవుని వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథము 103:8 తీయండి. కీర్తనల గ్రంథము 103:8. ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. మరొకసారి, ప్రభు కరుణామయుడు, దయాపూరితుడు, దీర్ఘశాంతుడు, ప్రేమనిధి. ఓకే, ఇంగ్లీష్లో గాడ్ ఈజ్ స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవ్. ప్రేమించడానికి ఎప్పుడు సహనము కలిగి ఉంటాడు. కోపపడ్డానికి నెమ్మదిగా కోపపడతాడు. ఆయనే కనుక కోపపడితే ఇక్కడ మనలో ఏ ఒక్కడము కూడా బ్రతకలేం. అవునా కదా? ఆయనకే కనుక సహనము లేకపోతే, ఆయనే కనుక సహనమూర్తి లేకపోతే మనము చేసిన పాపిష్టి కార్యములకు మనందరము ఎప్పుడో శపించబడాలి, ఎప్పుడో దేవుని ఉగ్రతకు గురి కావాలి, ఎప్పుడో నాశనము చేయబడాలి. కానీ ఎన్నెన్ని దుష్ట కార్యాలు, నికృష్ట కార్యాలు, పాపిష్టి పనులు మనం చేసినా we are still alive, happy. ఎందుకని? దేవుడు నీ పాపాలు చూడటం లేదా? పాపాలు నీవు చేస్తున్న నికృష్ట కార్యాలు దేవుడికి తెలియడం లేదా? నీ అవిశ్వాసము, నీ మొండితనము, నీ కఠినత్వము దేవుడికి తెలియదు అనుకుంటున్నారా? గాడ్ నోస్ అండ్ గాడ్ ఈజ్ పేషెంట్. దేవునికి తెలుసు, మరియు దేవుడు సహనమూర్తి. దేవుడు సహనము కలిగి ఉంటున్నాడు దేవుని యందు ప్రియులారా. అటువంటి సహనం మన కష్టాలలో, మన బాధలలో మనము దేవుని పట్ల విశ్వాసములో, ప్రార్థనలో చూపగలగాలి. దేవా, నువ్వు నా పట్ల ఎంత సహనం ఉంటున్నావో, ఒకవేళ నేను ప్రార్థించింది జరగకపోతే నేను కూడా సహనముతో నీ దీవెన కొరకు వేచి ఉంటాను అని మనం జీవించాలి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. మరొక వాక్యం పేతురు గారు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు భావించినట్లు ప్రభు తన వాగ్దానము నెరవేర్చుట యందు ఆలస్యము చేయడు, అంతేకాక మీతో ఎంతయో ఓపికగా ఉండును, ఏలైనా ఎవరునూ నాశనము కావాలని ఆయన కోరుకొనడు, కానీ అందరూ పాప విముక్తులు కావాలని ఆయన కోరిక. దేవుని యందు. నా తర్వాత చెప్పండి, అందరూ దయచేసి చెప్పండి. ఓకే,
మీతో అంతేకాక మీతో ఎంతయో ఓపికగా ఉండును. దేవుడంట మన పట్ల ఎంతో ఓపికగా ఉంటున్నాడు. దేవుని యందు ప్రియులారా చెప్పండి. ఏలైనా ఎవరనో నాశనము కావాలనని ఆయన కోరుకొనడు, కానీ అందరును పాపము నుండి విముఖులు కావాలననియే ఆయన వాంఛ. వాంఛ అంటే ఏంటి? వాంఛ, కోరిక. ఏంటా కోరిక? అందరూ రక్షింపబడాలి. ఏంటా కోరిక? ఎవరిని ఆయన శపించకూడదు, ఎవరిని ఆయన ఖండించకూడదు, ఎవరిని ఆయన నాశనం చేయకూడదు. బాప్తిస్మా యోహాను ఏం చెప్పాడు? చేట సిద్ధముగా ఉన్నది, గొడ్డలు సిద్ధముగా ఉన్నది, అగ్ని సిద్ధముగా ఉన్నది. చెరసాల్లోకి వెళ్ళి చూస్తున్నాడు. చేటేది, గొడ్డలేది, ఇంకోటి అగ్ని ఏది? ఏమీ లేవు. కనుక డౌట్ వచ్చింది, నువ్వేనా ఇంకోటి ఎవడన్నా వస్తాడా? రాబో వాడు నీవేనా? మేము ఇంకొకరి కొరకు వేచి ఉండవలెనా? ఎందుకంటే చేట లేదు నీ దగ్గర, ఎందుకంటే నీ దగ్గర అగ్ని లేదు, ఎందుకంటే నీ దగ్గర గొడ్డలి లేదు. దేవుడు గొడ్డలితో నరకడానికి ఇష్టపడడు, అగ్నితో దహించి వేయడానికి ఇష్టపడడు, చేటతో తూరు పారపడటానికి వెంటనే ఇష్టపడడు. ఇక నువ్వు మాట వినకపోతే తప్పదనుకో లాస్ట్లో, అట్ ది ఎండ్. దేవుని యందు ప్రియులారా, అతను సహనము కలిగిన వాడు. దేవుని యందు ప్రియులారా, ఇఫ్ హీ ఈజ్ నాట్ పేషెంట్ విత్ అస్ వి విల్ నాట్ సర్వైవ్. చెప్పినట్లుగా మనం బ్రతకలేం. ఈరోజు మనం ఇంకా బ్రతికే ఉన్నామంటే అది ఆయన సహనమే, ద పేషెన్స్ ఆఫ్ గాడ్. దేవుని యందు ప్రియులారా, ఇక రెండవ ఉదాహరణ దేవుడు. ఒకటి రైతు, రెండవ ఉదాహరణ దేవుడు, మూడవ ఉదాహరణ యేసు ప్రభు. ఆయనకి ఎంత సహనమూర్తి, ద మోడల్ ఆఫ్ పేషెన్స్. దేవుని యందు ప్రియులారా, వాక్యం చూడండి. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 23వ వచనం. పేతురు గారు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 23వ వచనం. తాను శపించినప్పుడు, నా తర్వాత చెప్పండి. తాను శపించబడినప్పుడు ఆయన తిరిగి శపించలేదు. తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరింపలేదు. న్యాయముగా తీర్పు తీర్చు దేవుని యందే తన నమ్మకమును ఉంచెను. దేవుని యందు ప్రియులారా, వాట్ ఏ వండర్ఫుల్ గాడ్, వాట్ ఏ వండర్ఫుల్ లార్డ్, వాట్ ఏ వండర్ఫుల్ జీసస్. తాను శపింపబడుతున్నను ఆయన ఎవరిని శపించలేదు, తాను బాధలు పడుతున్నను ఆయన ఎవరిని బెదిరించలేదు. ఆయన అందరికీ తీర్పు తీర్చి దేవుని యందే అతని నమ్మకాన్ని ఉంచాడు. మనందరం నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు అన్యాయం జరిగిపోయింది అని ఎంత కింద మీద పడిపోతుంటాం కదా. ఆయనకు అన్యాయం జరిగింది, యేసయ్యకు అన్యాయం జరిగింది, కానీ he didn't speak a word, he didn't speak a word. పిలాతు అంటాడు, నువ్వు నాతో కూడా మాట్లాడవా? మాట్లాడను. నీకు అన్యాయం జరుగుతుందో మాట్లాడవా? మాట్లాడను. నా దేవుని యందే నా నమ్మకము. దేవుని యందు ఎన్ని కష్టాలు పడినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని అవమానాలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, దిస్ షుడ్ బి అవర్ మెంటాలిటీ. ఇది మన జీవితం కావాలి. ఏంటది? సహనము కలిగి ఉండుట, దేవుని యందు నమ్మకము కలిగి ఉండుట. దేవుని యందు ప్రియులారా, సహనమును కొన్ని ఉదాహరణలు చెప్తున్నాను. ఒకటి రైతు, 2 దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు, 3 యేసు ప్రభు దేవుని యందు, 4వది అబ్రహాము. చూడండి, హెబ్రీయులకు రాయబడిన లేఖ 6వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 6వ అధ్యాయము 15వ వచనం. అబ్రహాము చాలా ఓర్పు కలవాడగుటచే దేవుని వాగ్దాన ఫలము అతడు పొంది. చెప్పండి అందరూ, అబ్రహాము చాలా ఓర్పు గలవాడగుట వలన దేవుని వాగ్దాన ఫలమును అతడు పొందెను. అబ్రహాము నాట్ జస్ట్ హి వాస్ బ్లెస్డ్ లైక్ దట్, నో,
అతను ఎంతో 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 సహనమును ప్రదర్శించాడు కనుకనే దేవుని వాగ్దానాలు అతను నెరవేరాయి. మన జీవితాలలో దేవుని వాగ్దానాలు ఎందుకు నెరవేరడం లేదు అంటే మనందరం తొత్తర మనుషులం. ఓకే, తొత్తర మనుషులం అంటారు కదా. తొందర పడిపోతాం, త్వరగా వదిలేస్తాం, దేవుణ్ణి వదిలేస్తాం, విశ్వాసాన్ని వదిలేస్తాం, ప్రార్థనను వదిలేస్తాం, భక్తి జీవితాన్ని వదిలేస్తాం, పరిశుద్ధ జీవితాన్ని వదిలేస్తాం. తొందరపడిపోయి దేవుని యందు నమ్మకాన్ని మనం కోల్పోతాం, సహనాన్ని మనం కోల్పోతున్నాం. దేవుని యందు ప్రియులారా, సహనము కలిగితే నమ్మకంగా ఉండగలవు, విశ్వాసపాత్రుడిగా ఉండగలవు. సహనము అంటే ఏమిటి? రైతు వలె, తండ్రి దేవుని వలె, యేసయ్య వలె, అబ్రహాము వలె పునీత మౌనికమ్మ తన కుమారుడు అగస్టిన్ పాపపు జీవితం జీవిస్తుంటే 1 కాదు 2 కాదు 17 సంవత్సరాలు కుమారుడి యొక్క మారు మనస్సు కొరకు ప్రార్థించింది దేవుని యందు ప్రియులు. 17 సంవత్సరాలు ప్రార్థించింది, దేవుని యందు నమ్మకాన్ని ఉంచింది. కుమారుడి యొక్క మారు మనస్సు కొరకు, రక్షణ కొరకు. తల్లిదండ్రులారా, నీ బిడ్డల కొరకు, నీ బిడ్డల రక్షణ కొరకు ఇలా ఉండగలమా? సహనము కలిగి జీవిద్దాం, సహనము కలిగి ప్రార్థిద్దాం, సహనము కలిగి దేవుని అంటిపెట్టుకొని ఉందాం. పేషెన్స్ ఇన్ డైలీ లైఫ్. ట్రాఫిక్లో సహనాన్ని కోల్పోతున్నాం. ఎందుకు? పాప సంకీర్తనానికి లైన్ కడతారు చూడండి, అప్పుడు చూస్తున్నాను మీ డ్రామాలు ఎక్కడి నుంచి. నేను పాప సంకీర్తనానికి లైన్లో ఉంటూ యూ కెనాట్ బి పేషెంట్ ఇనఫ్. సహనం ఉండదు, తోసేసుకుంటావు టక్కా టక్కా. నువ్వు వెనక్కరా. ఇప్పుడు నువ్వేదన్నా వెళ్ళి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపడుతున్నావా? ఆడు గోర్లు గిల్లుకోవడం, మాట్లాడడం, దిక్కులు చూడు. ఎన్నోసార్లు చెప్పాను, పాప సంకీర్తనకి వెళ్తున్నప్పుడు లైన్లో నిల్చున్నప్పుడు జపమాలు జపించండి, అమ్మ మరియ తల్లి సహాయం చేస్తారు, పశ్చాత్తాప హృదయాన్ని మీకు ఇస్తారు, జపమాలు జపించండి. లేదు, జపమాలు చెప్పనివ్వదు సాతానుడు. పాప సంకీర్తనానికి వెళుతూ పాపం కట్టుకుంటున్నాం మనం. ఎంత బలహీనమో మనం. పాప సంకీర్తనకి వెళుతూ పాపాన్ని కట్టుకుంటూ వెళుతూ ఉన్నాం. గురువు దగ్గర కూడా పాప సంకీర్తన చేస్తున్నప్పుడు చేసినవి దాచేస్తావు, చెయ్యలేని ఉంటాయి. లేటుగా వచ్చాను, ఒకటి చెప్పులు తన్నేశాను, ఓకే, నేను మా భర్త మీద తిట్టాను, నా బిడ్డ తప్పు చేసా కానీ కొట్టాను. జనరల్గా చెప్తున్నాను, బిడ్డ తప్పు చేస్తే కొట్టాలి కదా. కొట్టకపోతే పాపం, కొడితే పాపం కాదు. అక్కడ ఎలాగుంటుందంటే మా చేత, అమ్మా నువ్వు చాలా పునీతురాలమ్మా, నువ్వు అసలు ఏం పాపం చేయలేదమ్మా, అసలు నీకు పాప సంగీతం అవసరం లేదమ్మా, నువ్వు అనవసరంగా వచ్చావమ్మా, నా చేత చెప్పించాలి. అది నీ టార్గెట్. అలా నువ్వు పాప సంగీతం చేస్తావు. దేవుని యందు ప్రియులారా, చేసిన పాపాలు దాచేస్తాం, చేయలేని ఏదేదో మాట్లాడతాం. కూర్చునేవాడు కుర్రోడైతే చెవులు బాగా పనిచేస్తాయి, మనం వెళ్ళొద్దు. ముసలోడు అనుకో, చెవులు పనిచేయవు, మనం వెళ్ళిపోదాం, పాసం చేద్దాం. దేవుని యందు ప్రియమైన సహోదరులారా, పేషెన్స్ ఇన్ ద క్యూ, పేషెన్స్ ఇన్ ద డిలేడ్ రిజల్ట్స్, పేషెన్స్ ఇన్ ద ట్రాఫిక్, పేషెన్స్ ఇన్ ద ఫ్యామిలీ రిలేషన్షిప్స్. భర్త పట్ల సహనం. ఓకే, భర్త చెప్పిన మాట ఏంటో మరి ఏం చేస్తాం? సహనం. భార్య నువ్వు అనుకున్నట్టు వండి పెట్టదు, సహనం. పిల్లల పట్ల, ముఖ్యంగా ఎల్డర్లీ పేరెంట్స్, వయస్సు మీరినటువంటి వృద్ధుల పట్ల సహనం కలిగి ఉండాలి. చిన్న పిల్లవాడు సైతం ముసలి వాళ్ళను తిడతాడు అని తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు, ఏమనరు. మంచిగా అన్నాడు, రేపొదయం నిన్నే అంటాడు రేపొదయం. సో చిన్న పిల్లలు ఆ యొక్క అమ్మమ్మని, నానమ్మని, తాతయ్యలను ఎలా గౌరవిస్తున్నారు, ఎలా మర్యాదిస్తున్నారు. తల్లిదండ్రులు చూడండి, తల్లిదండ్రులు పట్టించుకోండి. చిన్నపిల్లలు ఏమైనా అమర్యాదగా పెద్దల పట్ల, తాత దగ్గర, అమ్మమ్మ దగ్గర, నానమ్మ దగ్గర ప్రవర్తిస్తే గోబ పగిలిపోయేటట్టు పళ్ళు రాలగొట్టేయాలంతే. నేర్పించండి దేవుని యందు ప్రియులారా. సో పెద్దల పట్ల సహనం కలిగిన వాళ్ళు చెప్పిందే చెప్తారు, అడిగింది అడుగుతారు. కొంచెం సహనం కలిగి ఉందాం దేవుని యందు. మన కష్టాలలో, మన బాధలలో, ఫైనాన్షియల్ ట్రబుల్స్, మిస్అండర్స్టాండింగ్స్లో సహనం కలిగి ఉందాం. తొందరపడి అపార్థం చేసుకోవద్దు. ప్రార్థనలో చేసిన ప్రార్థన వెంటనే జరగకపోతే కంగారు పడిపోవద్దు దేవుని యందు ప్రియులారా.
గాడ్ ఈజ్ సైలెంట్ బట్ స్టిల్ యూ బీ పేషెంట్. దేవుడు నిశ్శబ్దంగా ఉన్నా, నీ ప్రశ్నకు నీ ప్రార్థనకు సమాధానం చెప్పకపోయినా నువ్వు సహనం కలిగి ఉండాలి దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా. ఇది మనము తప్పనిసరిగా నేర్చుకోవాలి. విశ్వాస పాత్రంగా ఉండాలంటే సహనం కలిగి ఉండాలి. యేషువా వందనం, యేషువా స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక రెండవది చెప్పి ముగిస్తాను. రెండవది యాకోబు రాసిన లేఖ 5వ అధ్యాయం 9వ వచనం చదవండి ఎవరైనా. 2వ పట్టణంలో యాకోబు గారు రాసిన లేఖ 5వ నా తర్వాత చెప్పండి. సోదరులారా మీరు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేయరాదు. ఓకే చెప్పండి. అప్పుడు దేవుడు మిమ్ములను తీర్పునకు గురి చేయడు. తీర్పరి ద్వారము కడనే ఉన్నాడు, లోన ప్రవేశింపనున్నాడు. తీర్పరి ద్వారం దగ్గరే ఉన్నాడంట. తీర్పరి రాబోతున్నాడంట. తీర్పరి నిన్ను ఖండించకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? నోరు మూసుకోవాలి. నువ్వేం చేయాలి అంటే ఫిర్యాదులు చేయరాదు, గొనుగు కొనరాదు, సొనుగు కొనరాదు. ఇప్పుడు వరకు మనం ద వర్చ్యూ ఆఫ్ పేషెన్స్ ధ్యానించాం. ఇప్పుడు ద సిన్ ఆఫ్ మంబ్లింగ్, ద సిన్ ఆఫ్ కంప్లైనింగ్, ద సిన్ ఆఫ్ మర్మరింగ్, ద సిన్ ఆఫ్ గ్రంబ్లింగ్. ఎన్ని పేర్లు దీనికి ఎక్కువ పేర్లు ఉన్నాయి. ఎంత పెద్ద దరిద్రం కనుక. ఓకే, విమర్శించుట, సొనుగు కొనుట, గొనుగు కొనుట, అందరి మీద ఫిర్యాదులు చేయుట దేవుని యందు ప్రియులారా ఇట్స్ ఏ స్ట్రాంగ్ వార్నింగ్. ఎందుకంటే ఈ మనస్తత్వం నీలో ఉంటే నువ్వు రక్షణ పొందలేవు. ఏ మనస్తత్వం? ఫిర్యాదు చేసే మనస్తత్వం, విమర్శించే మనస్తత్వం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వాక్యం కూడా చాలా చక్కగా చెప్తున్న పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 10వ వచనంలో ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నారు చూడండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 10వ అధ్యాయము 10వ వచనం చెప్పండి అందరూ. చెప్పండి. వారిలో కొందరి వలె మనము సొనుగు కొనరాదు. వారిలో కొందరు సొనుగు కొనుటచే వినాశకర్త చేత నాశనము చేయబడిరి. ఎందువల్ల నాశనం అయ్యారట? అందరూ చెప్పండి. ఎందువల్ల నాశనం అయ్యారు? ఎందువల్ల నాశనం అవుతాం? సొనుగు కొనుట వలన నాశనం అవుతాం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం. పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 14వ వచనం. మీరు అన్ని పనులను ఫిర్యాదులు గాని వివాదములు గాని లేకుండా చేయుడు. చెప్పండి అందరి తర్వాత నా తర్వాత. మీరు అన్ని పనులను సనుగు కొనక వివాదములు లేకుండా చేయండి. ఏదైనా పని చేస్తే సొనుగుకోకండర్రా. ఏదైనా పని చేస్తే గొనుగుకోకండి. ఏదైనా పని చేస్తే వాడు రాలేదు మేమెందుకు రావాలి, వీడు రాలేదు నేనెందుకు రావాలి. వివాదాలు లేకుండా పనులు చేయండి దేవుని యందు ప్రియులారా. ప్రభు కోరుకుంటున్నాడు క్రైస్తవ జీవితం ఇది. ప్రభు ఇటువంటి జీవితాన్ని మన నుండి కోరుకుంటున్నాడు దేవుని యందు ప్రియులారా. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనం చదువుదామా. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము 19వ అధ్యాయం 3వ వచనం. చెప్పండి గట్టిగా. కొందరు తెలివి లేమిచే తమకు తామే చెడిపోవదురు. అతని హృదయం ప్రభునికి విరుద్ధముగా కోపగించుకొనును. చూడండి, మళ్ళీ వాడు తప్పు చేస్తాడు. మనందరికీ చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. చెప్పండి అందరూ. కొందరు తెలివి లేమి చేత తమకు తామే చెడిపోవుదురు. అతని హృదయము ప్రభునకు విరుద్ధముగా కోపగించుకొనును. ఓకే, ఉదాహరణకు ఒక బండి మీద వెళ్తున్నాడు. వయ్యారంగా డ్రైవ్ చేస్తాడు.
అందరూ చూడాలి, ఆహా ఊహ అనాలని దబ్బని పడ్డాడు. పడేమంటాడు, దేవా నన్ను ఎందుకు పడేశావు? ఇది ఎక్కడ కదా? అంత హెచ్చులకు పోయి వయ్యారంగా డ్రైవ్ చేసింది ఎవడు? నువ్వు. తెలివి లేమి చేత, మూర్ఖత్వం చేత, అవివేకం చేత పడింది ఎవడు? నువ్వు. ఎవడు నిన్నెత్తున్నావు? నన్నా. తినకూడని అడ్డమాలిన గడ్డి మనం తింటాం. ఏంటి? బూందీ, లేదంటే బజ్జీ. తెల్లవారే ఎంతమంది డాక్టర్లు చెప్పట్లేదు తెల్లవారు అటువంటి తినకూడదని. ఇంట్లో చేస్తే తినం, ఇంట్లో చేస్తే తినం, బయటికి వెళ్ళే మనం తింటాం, కావాలని బయట తింటాం. జొమాటోలు, స్విగ్గీలు, నూడిల్స్ రకరకాలు తింటాం. కడుపులో క్యాన్సర్ వస్తుంది. దేవా నాకు క్యాన్సర్ ఇచ్చావా? దేవుడు ఏం చేశాడు? దేవుడికి ఏముందా ఇందులో? నీవు వాళ్ళ మీద వీళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళ మీద సొనుగుకొని శాపాలు కొని తెచ్చుకుంటావు. శాపాలు కొని తెచ్చుకొని నీ ఇంటిలో కష్టాలు తెచ్చుకుంటావు. నీ ఇంట్లో కష్టాలు తెచ్చుకొని దేవుడు జబ్బు ఇచ్చేసాడు మాకు, దేవుడు రోగం ఇచ్చేసాడు మాకు. దేవుడు ఇచ్చాడా? నువ్వు ఇతరులకు మంచి కోరుకుంటే నీకు మంచి జరుగుతుంది. నీ చుట్టాల్లో బంధువులలో నాశనం అయిపోవడం నువ్వు కోరుకుంటావు, నీ కుటుంబం నాశనం అయిపోవడం నువ్వు చూస్తుంటావు. నువ్వేం చేస్తావు? దేవా తప్పు చేశానయ్యా నన్ను క్షమించండి అనవు. నువ్వేమంటావు? దేవా నాకెందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నావు? అసలు నువ్వు దేవుడివేనా? నేను ఇన్ని ప్రార్థనలు చేస్తావు, నువ్వు వింటున్నావా? నువ్వు దేవుడివే కాదు, దేవుడిని అంటావు. చూసారా? దేవుని ఎందుకు గ్రంబ్లింగ్ అండ్ గాడ్ ఆల్సో. దేవుని మీద కూడా విమర్శించడము, దేవుని మీద కూడా గొనుగుకోవడం, దేవుని మీద కూడా సొనుగుకోవడం. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మనకు మంచిది కాదు. ఒక ముసలోడు ఉన్నాడంట. ఇది నోరిప్పితే అందరిని గొనుక్కోవడమే, అది ఎప్పుడు విమర్శించడమే. అయితే ఒకరోజు మ్యూజియంకి వెళ్ళాడు. కొచ్చారు చుట్టాలతో బంధువులతో అందరితో మ్యూజియంకి వెళ్ళాడు. మ్యూజియంలో ఏముంది? ఆర్ట్ గ్యాలరీ ఉంది. రకరకాల బొమ్మలు, రకరకాల స్వరూపాలు, శిల్పాలు, కళాఖండాలు ఉన్నాయి. మనవాడు కళ్ళద్దాలు పట్టుకెళ్ళడం మర్చిపోయాడు. సరిగ్గా కనిపించదు, మసగగా కనిపిస్తుంది. ఏదన్నా మసగగా కనిపిస్తుంది. ఇలాగ వెళ్ళగానే మనోడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి అన్నాడు. వాళ్ళు ఆవిడంట, నీకు కళ్ళద్దాలు లేవు కదా, నీకు అవసరమా అంటే, వెళ్ళు పక్కెళ్ళు, వింటారు కదా. వెళ్ళగానే ఇగో ఒక దగ్గరికి వెళ్ళారు. వాళ్ళందరూ సైలెంట్గా ఉన్నారు. ఈ ఆర్ట్ అస్సలు బాగలేదు. ఈ బొమ్మ వాడు సరిగ్గా వేయలేదు, ముక్కు వంకరగా ఉంది, తల సెరిగిపోయింది, ప్రపోర్షన్గా లేదు, కాళ్ళు చేతులు సరిగ్గా లేవు అంటున్నాడు. వాళ్ళ ఆవిడొచ్చి, ఏమండి అది అద్దం అండి అన్నది. ఏంటది? అది అద్దం. అద్దంలో వాడి బొమ్మ వాడే చూసుకొని ఇది సరిగ్గా లేదు, కళ్ళు సరిగ్గా లేవు, చేతులు సరిగ్గా లేవండి. విమర్శించుకుని వాడు ఎలా ఉంటాడంటే ఒక్కొక్కసారి ఇలాగే ఉంటారు. దేవుని యందు ప్రియులారా, తమ జీవితాలని నాశనం చేసుకుంటూ ఉంటారు. సంఖ్యాకాండము 11వ అధ్యాయం 11వ వచనం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 1వ వచనం. 1వ వచనం. 1111.1 చెప్పండి అందరూ. ప్రజలు తమ దురదృష్టమునకు ప్రభువు మీద నిష్ఠూరములాడిరి. ప్రభువు వారి నిష్ఠూరములను విని కోపించి అగ్నిని పంపగా అది బగబగ మండి శిబిరమున ఒక భాగమును కాల్చివేసెను. అగ్ని చేత కాల్చివేయబడ్డారు. ఎందుకంటే వీళ్ళ యొక్క గొనుగుడు వలన, వీళ్ళ యొక్క సొనుగుడు వలన. దేవుని యందు ప్రియులారా, మన జీవితాలలో, క్రైస్తవ జీవితంలో, కుటుంబ జీవితంలో, సామూహిక సంఘ జీవితంలో ఈ గొనుగుడు మరా ఎక్కువగా ఉంటుంటుంది. ఇది మనం మానుకోవాలి, ఇది మనం నేర్చుకోవాలి. గొనుగుడు చేశావు అంటే యు నో వాట్ ఈస్ ద మీనింగ్? ఇట్స్ ఎ ల్యాక్ ఆఫ్ ట్రస్ట్ ఇన్ గాడ్. దేవుని యందు నీకు నమ్మకం లేదు. దేవుని మీద నమ్మకం లేనివాడే గొనుక్కుంటాడు. గొనుగుడు చేశావంటే అది ఇట్ పాయిజన్స్ ద కమ్యూనిటీ. కుటుంబాన్ని విషపూరితం చేస్తుంది, నీ ఉద్యోగ స్థలాన్ని విషపూరితం చేస్తుంది, విచారణను విషపూరితం చేస్తుంది. నోట్లో నుంచి పాము కన్నా విషం నీ నోట్లోంచి వస్తుంది. చూసుకో, జాగ్రత్త. గురువులు చేసే పనులు ఉంటాయి కొన్ని.
కొన్ని ప్రణాళికలు. ఎందుకంటే మాకున్న అనుభవంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అది మీకు తెలియదు, మీకు చెప్పలేం. ఉదాహరణకి ఫ్యాన్లో పూజకు రాక మునిపే ఒక 4 ముసలోళ్ళు వచ్చి, ఫాదర్ గారండి ఫ్యాన్లు వేయకండి ప్లీజ్, మేము తట్టుకోలేకపోతున్నాం అన్నారు. కనుక ఫ్యాన్ వేయలేదు. నువ్వేమంటావు? నువ్వు కుర్రవాడివి, ఉడుకు రక్తం కలిగిన వాడి, ఫాదర్ గారు ఫ్యాన్ వేయలేదు నువ్వు అనుకుంటావు. నేను చెప్పగలనా పలానా వ్యక్తి వచ్చి ఇలా ఓకే ఫ్యాన్లు వేయొద్దు అన్నారు అందుకే ఇట్లా చెప్పగలనా అని చెప్పలేం కదా. జస్ట్ ఎగ్జాంపుల్, ఇది జరగలేదు చెప్తాను. ఎగ్జాంపుల్, ఒక నిర్ణయం తీసుకున్నారంటే విచారణకు, దానికి వెనకాల బోల్డ్ కారణాలు ఉంటాయి. మరీ తల్లి చీర కావాలి, అందరూ నా దగ్గరికి వచ్చి తలుపు తట్టి నాకు మరీ తల్లి చీర కానీ అడగలేరు, కానీ అడగాలని ఉంటుంది. అడిగితే తిడతారేమో, కొడతారేమో, ఏమంటారో, ఇస్తారో ఇవ్వరో ఏమంటారో తెలీదు. వీ పెట్టి ద పబ్లిక్, కావాల్సినట్టు తీసుకోండి. అందరూ కంపల్సరీగా తీసుకొని వెళ్ళాల్సిందే లేదు కదా. ఇట్స్ ఎ పాలసీ ఫర్ ద గుడ్. చాలామందికి ఆ చీరలు కట్టుకున్న వాళ్ళు ఎందరికో గర్భఫలం వచ్చింది, ఎందరికో సేఫ్ డెలివరీ వచ్చింది, ఎందరికో వివాహాలు జరిగాయి, ఎందరికో స్వస్థతలు కలిగాయి. దేవుని యందు ప్రియులారా ఆలోచించండి. గ్రంబ్లింగ్ నేచర్, గొనుగుకునే తత్వం ఎలాగుంటుంది? ఇలాగుంటుంది. ఒకటి ఇది దేవుని మీద నమ్మకం లేకపోవడం, రెండవది సమాజాన్ని విషపూరితం చేయడం, మూడవది సొనుగుకొనుట అంటే బ్లాక్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్, దేవుని ఆశీర్వాదాలు ఆపివేసుకుంటున్నావు. బ్లాక్స్ గాడ్స్ బ్లెస్సింగ్స్, దేవుని ఆశీర్వాదాలు రావు, అక్కడితో ఆగిపోతాయి. ఎందుకంటే వాళ్ళు ఆ యొక్క ఐగుప్తు నుంచి ఈ యొక్క కనాను దేశానికి రావడానికి 21 రోజులు చాలంట. ఎన్ని రోజులు వచ్చారు? 40 సంవత్సరాలు. ఏం చేస్తున్నారు 40 సంవత్సరాలు? దేవుని ఆశీర్వాదాలు రాకుండా ఆపేసుకున్నారు. దేవుని ఆశీర్వాదాలు బ్లాక్ అవుతాయి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 4వది సొనుగుకొనుట, గొనుక్కొనుట డిస్ట్రాయ్స్ ద ఇన్నర్ పీస్. నీ హృదయంలో ఉన్నటువంటి శాంతి, సమాధానం, ప్రశాంతతను నువ్వు కోల్పోతావు. గొనుక్కునేవాడు నెవర్ రెస్ట్స్, నెవర్ థ్యాంక్స్, నెవర్ రిజాయిసెస్. ఓకే, ఆనందము లేనివాడే గొనుగుకుంటాడు, సంతోషం లేనివాడే సొనుగుకుంటాడు, మనశ్శాంతి లేనివాడే విమర్శిస్తాడు. మంచి మనసున్నవాడు ఎప్పుడు కూడా సావధానంగా స్వీకరిస్తాడట. ఒక చిన్న కథ చెప్పి ముగిస్తాను. ఒకనొక ఊరిలో ఒక విచారణ గురువు ఉన్నారంట. ఆయన రోమ్ వెళ్తున్నారు, ఇటలీ రోమ్ వెళ్తున్నారు. వెళ్ళే ముందు కొంచెం చక్కగా హెయిర్ కట్ చేసుకుందామని వెళ్ళాడు. వెళ్ళి ఒక బార్బర్ దగ్గరికి వెళ్ళారు. ఆ యొక్క మంగళవాడు కత్తిరిస్తున్నాడు. ఏం సార్ ఏంటి సంగతిలో, ఫాదర్ గారు ఈ మధ్యన రావడం లేదేంటి అన్నాడు. ఏమి లేదా, కొంచెం క్యాంప్ వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నానంటే నేను ఇలాగ రోమ్ వెళ్తున్నాను. ఓకే, ఫ్లైట్లో వెళ్ళి హోటల్స్లో ఉండి రోమ్ వెళ్తాను, పోపు గారిని కలుస్తాను అంటే, అబ్బబ్బబ్బబ్బా ఈ ఫ్లైట్లు అండి ఇవి చాలా చండాలం అండి, ఫ్లైట్లు ఏమి బాగోవండి, టైంకి రావండి అని తిట్టడం మొదలుపెట్టాడు, గొనుక్కోవడం మొదలుపెట్టాడు. విన్నారు. పోన్లేరా అంటే, లేదు హోటల్స్ కూడా బాగోవు, రేట్లు ఎక్కువ చెప్పేస్తారు, బేరాలు ఆడాలి మనం అని చెప్పి హోటల్లో మాది తిట్టబెట్టాడు. ఇక నేను పోపు గారిని కలగదు, పోపు గారు నేను మిమ్మల్ని కలవరండి, ఎందుకంటే చాలా బిజీగా ఉంటారు కదా, మిమ్మల్ని కలిసే అవకాశం మీకు ఉండదేమో అన్నాడు. మొత్తం పోపు గారి మీద, లేదంటే హోటల్స్ మీద, ప్రయాణాల మీద, అందరి మీద గొనుక్కున్న ఒక అరగంట హెయిర్ కట్ అయిపోయింది. మనోడు వచ్చేసాడు. 3 నెలలు అయింది. ఫాదర్ గారు వెళ్ళారు, చూశారు, వచ్చేసారు. మళ్ళీ 3 నెలలకు మళ్ళీ హెయిర్ కట్కి వెళ్ళారు కదా. వెళితే ఫాదర్ వెళ్ళి వచ్చారా? వెళ్ళి వచ్చేసాం. ఎలా జరిగింది? ఫ్లైట్లు చాలా చక్కగా ఉన్నాయి నాయన. అవునా అన్నాడు. సరే. హోటల్స్ కూడా చాలా బాగున్నాయి నాయన. అవునా? మరి పోపు గారిని కలిసారా? పోపు గారిని కూడా కలిశాను నాయన. ఏమన్నారు పోపు గారు అన్నారు. పోపు గారు అన్నారు, ముందుకొచ్చి ఎవడు నీకు హెయిర్ కట్ చేసింది అని అడిగారు. ఎవడండి బాబు ఈ లోకంలో నీకు ఇటువంటి హెయిర్ కట్ చేసింది అన్నారు. అంటే విమర్శించేవాడు తన పని వాడికి సరిగ్గా చేయడం రాదు. ఓకే, తన పని చేయడం రాదు, కానీ అన్నిట్లో చేయబెడతాడు. తను చేసే పనిని సక్రమంగా చేయలేడు, కానీ అన్ని పనుల్లో చేయబెడతాడు. కనుక దేవుని యందు ప్రియులారా, వన్ హూ గ్రంబుల్స్, ఓకే, ఎవరైతే
గ్రంబ్లింగ్ చేసుకుంటారో, వన్ హూ క్రిటిసైజెస్ ఎనీ వన్, హీ కాంట్ ఈవెన్ డూ హిజ్ వర్క్ ప్రాపర్లీ. అతని పని కూడా అతను చేయలేడు. కనుక ఈ రోజున మనం అటువంటి గ్రంబ్లింగ్ నేచర్ అనే పాపానికి స్వస్తి పలుకుదాం. ఓకే, సహనం కలిగి ఉందాం, దేవునికి విశ్వాసపాత్రులుగా. ఈరోజు మూడు స్టెప్లు. ఒకటి, ప్రిజన్లో ఉన్న, ఎడారిలో ప్రసంగిస్తున్న దేవునికి విశ్వాసపాత్రులు, లాభంలోనూ నష్ట విశ్వాసపాత్రులుగా ఉండాలి. విశ్వాసపాత్రులుగా ఉండాలంటే ఒక పాపం, ఒక పుణ్యం. ఒక పుణ్యం ఏంటంటే సహనం కలిగి ఉండాలి. ఒక పాపాన్ని విడిచిపెట్టాలి ఏంటంటే విమర్శించే తత్వం, గొనుక్కునే తత్వం విడిచిపెట్టాలి. ప్రభు మనలను దీవింతురుగాక. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్.